అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఎంఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం మండలం ఎంబీపట్నం చెర్లోపాలెం చెమ్మచింత పైడిపేట గునుపూడి గ్రామ పంచాయతీలకు సంబంధించి నూతన చెత్త సేకరణ ట్రాక్టర్లను తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ, ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు కోండ్రు మరిడయ్య, జనసేన నాయకులు సూర్యచంద్ర జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సత్య శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపడడంతో ఈ ట్రాక్టర్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. స్వచ్ఛాంధ్ర సాధనకు ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించవచ్చని ఆయన అన్నారు. మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మనకి గతంలో రాష్ట్ర ప్రభుత్వం వారు మన నాథవరం మండలంలోని 5 పంచాయతీలకి చెర్లపాలెం, ఎంబీపట్నం, గుడిపూడి, వైడిపేట, చెమ్మచింత ఈ 5 పంచాయతీలు కూడా టాటా తాలూకా ఇంజిన్లు ఆల్రెడీ గతంలో సప్లై చేయడం జరిగింది. దానికి సంబంధించి తొట్టిలు కూడా ఒక 1 వీక్ బ్యాక్, ఒక 6 రోజుల క్రితం మన నాథవరం మండలం రావడం జరిగింది. అవన్నీ కూడా గతంలో మన పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ప్రజల సమక్షంలో ఈరోజు ఆ పంచాయతీలకి తొట్టిలు మరియు ట్రాక్టర్ని ఇవ్వడం జరిగింది. వీటి వల్ల ఇక్కడ నుంచి ఆ పంచాయతీలో పారిశుద్ధ్యం చాలా ఎక్కువగా స్పీడ్గా అవుతుంది. ప్రజలకి ప్రతి వీధిలో కూడా చెత్త ఎక్కడున్నా సరే మీ ఇళ్లలో పెట్టుకుని దాని వచ్చిన తొట్టిని మన ట్రాక్టర్ ద్వారా గ్రామ పొలిమేరలోకి షిఫ్ట్ చేస్తారు. మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రతి గ్రామం శుభ్రంగా ఉండాలి, క్లీన్గా ఉండాలన్నది ప్రధాన ధ్యేయం. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు, డిపిఓ గారు, సిఇఓ గారు కూడా దీని గురించి ప్రతి పంచాయతీ, ప్రతి మండలం కూడా విజిట్ చేస్తున్నారు. ఎక్కడన్నా శానిటేషన్ విషయంలో అశ్రద్ధగా ఉన్నా సరే సంబంధిత పంచాయతీ గారి మీద అలాగే పబ్లిక్ని కూడా అవేర్నెస్ చేస్తున్నారు. అందరూ అక్కడ శానిటేషన్ శుభ్రంగా లేకపోతే సంబంధిత అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్. కాబట్టి ఆ ఉద్దేశం మీద ఈ 5 పంచాయతీలు అంటే గతంలో నాథవరం మిగతా పంచాయతీలు ట్రాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 రావడంతోనే మండలంలో చాలా పంచాయతీలకి ట్రాక్టర్లు వచ్చినట్టు అయింది. శానిటేషన్ ఇక్కడ నుంచి అన్ని పంచాయతీలు కూడా చాలా సక్రమంగా బాగా జరిగి ప్రభుత్వం వారు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధిస్తామని నమ్మకం మాకు కుదిరింది. కాబట్టి ఈ విషయాన్ని తెలియజేస్తూ గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ఇళ్లల్లో ఎలా శుభ్రంగా ఉంటారో వాళ్ళ వీధిని కూడా అలా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ప్రతి వీధికి కూడా ప్రతి నెలకి ఒక రోజుని స్వచ్ఛరథం వస్తుంది. స్వచ్ఛరథం మాత్రం వచ్చిన రోజు ఆల్రెడీ సెక్రటరీ ద్వారా మీకు ముందుగా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. మీ ఇళ్లలో ఉన్నటువంటి పొడి చెత్తని మీ ఇంట్లోనే ఒక బ్యాగ్లో ఎక్కడో జాగ్రత్తగా ఉంచుకొని ఆ వాహనం వచ్చిన రోజుని వాళ్ళకి హ్యాండ్ఓవర్ చేస్తే మీరు ఇచ్చిన వస్తువులకి సమాన స్థాయిలో దానికి బరువు చూసి దాని కాస్ట్ని డబ్బులు కానీ వస్తువులు అంటే వస్తువులు కొబ్బరి నూనె, లక్స్ సబ్బన్గా, లేదంటే షాంపూ ప్యాకెట్ అంటే రకరకాల వస్తువులు, నిత్యావసర వస్తువులన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. దానికి సమానమైన రేట్ని తీసుకోవచ్చు. అన్నికంటే ఎక్కువగా రేటు వచ్చే ఐటమ్ అల్యూమినియం. కాబట్టి ఆ వస్తువులు ఏమైనా ఉన్నా సరే ఇవ్వచ్చు, ప్లాస్టిక్ చైర్స్ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా ఇచ్చే మహిళలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రధాన కారణం మహిళలే ముందుకు రావాలి. వాళ్ళు వస్తేనే ప్రాబ్లం సక్సెస్ అవుతుంది. దీనివల్ల మీ ఇంటిలో వస్తువులు శుభ్రం అవుతాయి, గ్రామం శుభ్రం అవుతుంది. లేకపోతే మీరు ఆ వస్తువులను బయటపడేస్తే బయట అంతా అపరిశుభ్రంగా తయారవుతుంది. కాబట్టి ఈ స్వచ్ఛరథాన్ని వాడుకోవడం వల్ల మీ ఇంటి శుభ్రం అవుతుంది, గ్రామం శుభ్రం అవుతుంది. అలాగే ఆ వస్తువులు తగ్గ మీకు కాస్ట్ కూడా నిత్యావసర వస్తువులు కూడా గవర్నమెంట్ సప్లై చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం ఉపయోగించుకోవాలి. ఈ స్వచ్ఛరథాలు, ట్రాక్టర్లు, ఫ్లాట్ మిత్రాల ద్వారా మన గ్రామాన్ని పరిశుభ్రపరుచుకోవాలి. పంచాయతీ కార్యదర్శులను అందరినీ మీకు అందుబాటులో ఉంటారు. అలాగే ముఖ్యమైన ఈ సందర్భంగా మన సందర్భం కాకపోయినా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం వారు ఇంటి పనులు హౌస్ ట్యాక్సెస్ చాలా ప్రయారిటీగా చేస్తున్నారు. మన మండలం ఇప్పటి వరకు కూడా 50% రికవరీ చేశారు. మిగతా అమౌంట్ కూడా మీరు రికవరీ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా హౌస్ ట్యాక్స్ పేమెంట్ చేయాలి. మనం ఎంత ఎక్కువగా పేమెంట్ చేస్తే అది మన గ్రామానికి ఉపయోగపడుతుంది. ఈ డబ్బుల ద్వారానే మన స్లీపర్లకి అలాగే శానిటేషన్ అన్నింటి కూడా ఖర్చు పడతారు. కాబట్టి మన డబ్బులు మనకి మన శుభ్రంగా ఉండాలని మన డబ్బులు మనకే ఖర్చు పెట్టి చేస్తారు. కాబట్టి అందరూ సహకరించవలసిందిగా హౌస్ ట్యాక్స్ అందరూ కూడా 100% పెట్టి పంచాయతీ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.